అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతనకు మనం ఏది అందించాలి, ఏది అందించకూడదు, ఏ సమయంలో అందిస్తే త్వరగా మనం దాన్ని పొందగలుగుతాము అనేది మనం తెలుసుకున్నాం కదా. మొదలు పెట్టుకుందామా? చివరి వరకు వినండి దయచేసి, స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే మనకి అర్థం కాదు. మనం ఏది చెయ్యాలో కూడా మనం సరిగ్గా తెలుసుకోకుండా ఉంటే మనం మంచి మార్గంలోకి వెళ్ళలేం కదా. మొదలు పెట్టుకుందామా? ధన సంపాదన కోసం మన ఉపచేతన మనసుకున్న శక్తిని ఉపయోగించటం ఎలా? ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. మనకి ఆర్థిక కష్టాలు ఉన్నట్లయితే మనం ఎలాగోలా కష్టం మీద రోజులు వెళ్ళబుచ్చుకుంటున్నామంటే దాని అర్థం మన దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని, కొంత మిగిలే ఉందని మన సబ్కాన్షియస్ మైండ్ను ఒప్పించలేకపోయామన్నమాట. వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు బాగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మనకి తెలుసు. వారేం అతిగా కష్టపడటం లేదు. చెమటోడ్చి పనిచేస్తేనే మనం ధనవంతులం అవుతామన్న కథను మనం నమ్మొద్దు. అది నిజం కాదు. కష్టపడకుండా జీవించే పద్ధతే ఉత్తమమైనది. మనం ఇష్టపడి చేయాలనుకున్న పని చేద్దాము. అది కలిగించే ఆనందం కోసం, ఉద్వేగం కోసం పని చేద్దాము. నాకు అని రచయిత చెప్తున్నారు. లాస్ ఏంజల్స్లో ఒక ఉద్యోగి తెలుసు. అతనికి ఏడాదికి $75,000 జీతము. అతను ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు చూడటానికి లాస్ట్ ఇయర్ 9 నెలల పాటు సముద్రయాత్ర చేశాడు. అతను అంత డబ్బు ఖర్చు పెట్టినందుకు అతనికి అర్హత ఉందని తన సబ్కాన్షియస్ మైండ్ను ఒప్పించగలిగాడు. తన కంపెనీలో చాలామంది వారానికి $100 సంపాదిస్తున్నవారు, కంపెనీ గురించి తనకన్నా బాగా తెలిసిన వాళ్ళు, బహుశా తనకన్నా బాగా నడపగలిగే వాళ్ళు ఉన్నారని ఆయన నాతో అన్నాడు. అయితే వాళ్లకు ఎటువంటి గొప్ప కోరికలు కానీ, సృజనాత్మకమైన ఆలోచనలు కానీ లేవు. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న అద్భుతాల మీద వారికి ఎటువంటి ఆసక్తి లేదు. ధనం అనేది మనసుకు సంబంధించినది. ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్ నమ్మకం. నేను లక్షాధికారిని అని అనుకున్నంత మాత్రాన మనం లక్షాధికారి కాలేము. మనం మన మనస్సులో డబ్బు గురించి, సమృద్ధి గురించి ఆలోచనలు నింపితే సంపద జ్ఞానం మనలో పెంపొందించగలము. మీకు యొక్క అదృశ్య ఆసరా. చాలామందితో వచ్చిన కష్టం ఏమిటంటే వాళ్లను ఆదుకోవడానికి అదృశ్యంగా ఉన్న ఆసరాలు ఏమీ లేవు అని. వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు, స్టాక్ మార్కెట్ కింద పడిపోతున్నప్పుడు, లేదా వారి పెట్టుబడులు నష్టాలు తెస్తున్నప్పుడు వారు నిస్సహాయంగా ఉండిపోతారు. ఆ అభద్రతకు కారణం వారికి సబ్కాన్షియస్ మైండ్ను ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడమే. తరగని నిధి నిక్షేపాల భాండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారికి తెలియదు. తానొక దరిద్రుడనని మనసులో భావించే వ్యక్తి తాను దారిద్ర్యపు పరిస్థితుల్లో ఉన్నట్లు గ్రహిస్తాడు. ఇంకొకతను మనసు నిండా సంపద గురించిన ఆలోచనలను నింపుకుంటే అతనికి కావలసినన్ని అతని చుట్టూ ఉంటాయి. మనిషి పేదగా జీవితాలు గడపాలని ఎప్పుడూ ఉద్దేశించడు. మన దగ్గర సంపద ఉండవచ్చు, మనం కోరుకున్నవన్నీ ఉండవచ్చు, మన అవసరాలకు మించి పుష్కలంగా ఉండవచ్చు. మన మనస్సు నుంచి చెడు ఆలోచనలను తుడిపివేసి వాటి స్థానంలో
మంచి ఆలోచనలను నింపే శక్తి మన మాటలకుంది. సంపద అనే చేతనను నిర్మించుకోవడానికి ఒక అనువైన పద్ధతి. ఈ అధ్యాయం మనం వినేటప్పుడు దాన్ని బహుశా మనం అనుకుంటూ ఉంటాము ఇలా, నాకు సంపద కావాలి, నేను విజయం సాధించాలి. అయితే మనం ఇలా చెయ్యాలి, రోజుకు 3-4 సార్లు ఓ 5 నిమిషాల పాటు సంపద, విజయం అని పదే పదే ఉచ్చరించాలి. ఈ పదాలకు బ్రహ్మాండమైన శక్తి ఉంది. అవి ఉపచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ యొక్క అంతరంగిక శక్తిని సూచిస్తుంది. మనలో దాగున్న ఈ గణనీయమైన శక్తికి మన మనస్సులో లంగరు వేద్దాం. ఆ తరువాత వాటి గుణం, స్వభావానికి సరిపడే పరిస్థితులు, స్థితులు మన జీవితంలో ప్రకటింపబడతాయి. మనం నేను బాగా డబ్బున్నవాడిని అని అనటం లేదు. మనలో ఉన్న నిజమైన శక్తుల మీద నివసిస్తున్నాము. సంపద అని మనం అనటంలో మన మనసులో ఏ సంఘర్షణ లేదు. ఇంకా మనం సంపద గురించి ఆలోచించినప్పుడు మనలో సంపాదన అనే భావన బయటికి వస్తాయి. సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది. అన్ని వేళలా దీన్ని మనసులో ఉంచుకుందాం. మన సబ్కాన్షియస్ మైండ్, మనసు ఒక బ్యాంకు లాంటిది, ఒక రకంగా సార్వత్రిక ఆర్థిక సంస్థ. మనం దానిలో ఏం జమ చేసినా లేదా ఎటువంటి ఆలోచనలతో, అది సంపద గురించి కావచ్చు లేదా దారిద్ర్యం గురించి కావచ్చు, దాని ముద్ర వేసి అది దానిని ఎన్నో రెట్లు పెంచుతుంది. మనం సంపదనే ఎంచుకుందాం. మీరు సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు అపజయం పాలయ్యింది? గత 35 సంవత్సరాలుగా నేను అనేక మందితో మాట్లాడాను అని రచయిత చెప్తున్నారు. వారంతా సాధారణంగా నాతో చెప్పిన ఫిర్యాదు ఇదే. నేను ఎన్నో వారాలుగా, నెలలుగా నేను ఎంతో ధనవంతుడిని, ఐశ్వర్యవంతుడిని అని అంటున్నాను, అయినా ఏమీ జరగలేదు. వాళ్ళు నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఎంతో ధనికుణ్ణి అని అన్నప్పుడు వాళ్ళు తమ మనసులో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నామన్న భావనను నేను గ్రహించాను. ఒక ఆయన నాతో ఇలా అన్నారు, నేను ధనవంతుడినని నేను అలసిపోయేంత వరకు రూఢీగా అంటూ వచ్చాను. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నేను ఆ మాటలు అన్నప్పుడు అవి నిజం కావని నాకు తెలుసు. ఆయన మాటలను సబ్కాన్షియస్ మైండ్ తిరస్కరించింది. బయటకు ఆయన అన్నదానికి, కావాలనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి. స్పష్టంగా మానసిక సంఘర్షణ లేదా వాదన లేకుండా ఉన్నప్పుడు మన ధృవీకరణ అద్భుతమైన విజయం సాధిస్తుంది. అందుకని ఈ వ్యక్తి చేసిన ప్రమాణాలు పరిస్థితులను పాడు చేశాయి. ఎందుకంటే అవి ఆయనలోని లేమిని సూచించాయి. మన ఉపచేతన మనం నిజంగా భావించిన అనుభూతినే స్వీకరిస్తుంది, అంతేకాని మన వ్యర్థ పదాలను లేదా ప్రకటనలను కాదు. ఉపచేతనాత్మక మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ శక్తివంతమైన ఆలోచనను, నమ్మకాన్ని స్వీకరిస్తుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, మనం ఒక పని జరిగింది అని మనం అనుకున్నప్పుడు దాన్ని మనం అనుభవించాలి, దానిలో ఉన్న ఆనందాన్ని. అది నిజంగా మన కళ్ళ ముందు జరిగితే అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము, ఆ ఫీలింగ్ని మనం అనుభవించాలి మనస్ఫూర్తిగా. అప్పుడు మాత్రమే సబ్కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరించి అమలు చేస్తుంది. అంతేకాని నేను ధనవంతుణ్ణి, నాకు బాగా డబ్బులు వచ్చినాయి అనుకుంటూ బయట మనకి కష్టాలేంటి అని మళ్ళీ మనం నిరుత్సాహపడితే అది జరగదు, ఎప్పటికీ జరగదు. అందుకని మనం
చేసే దానిలో, అనుకునే దానిలో దాని ఫలితాన్ని ఊహించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ మనం చెప్పుకోవాలి మనసుకి. అప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది. అందుకే మనలో 2 రకాల భావాలు కలగకూడదు. వ్యతిరేక భావాలను తీసి అవతల పడవేయాలి. ఇంకా వాటి జోలికి మన దరిదాపులకు కూడా వాటిని రానివ్వకుండా అవతల పడేయాలి. మంచి భావాలను, మంచి ఆలోచనలను పెట్టుకొని మనసుకు అందించి వాటిని అనుభవించాలి. ఆనందంగా, తపనగా మనం ఎప్పుడు చెప్పుకుంటామో మనసులో అది తప్పకుండా జరుగుతుంది. ఉంటాను. రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి.